హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం మన ఇండియాలో జియో వాళ్ళు జియో ఫోన్ నెక్స్ట్ లాంచ్ చేశారు. ఇది ఒక జియో బేస్డ్ ఫోను. దీన్ని మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, లేదంటే ఈఎంఐ ప్రాసెస్ ద్వారా వెళ్ళొచ్చు. రీఛార్జ్ ప్లస్ ఈఎంఐ కలుపుకొని మీరు 18 months, 12 months, 24 months వరకు కూడా మీకు ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా కూడా కొనుక్కోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ బేసిక్ స్మార్ట్ ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ దానికి ప్యారల్గా A48 అని ఐటెల్ వాళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ అనేది లాంచ్ అయింది. ఈ రెండింటిలో మీకు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏది ట్రూ జియో ఫోను, ఏది మీకు తక్కువ ప్రైస్ పడుతుంది, ఏది ఎక్కువ ఫీచర్లు ఆఫర్ చేస్తుంది, ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఐటెల్ A48 అని ఒక కొత్త ఫోన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు, ఐటెల్ వాళ్ళు. ఇక్కడ పైన మీరు చూడవచ్చు, ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండర్ 6,000 లోపు ఉన్న ఫోన్స్లో వీళ్ళు నెంబర్ 1 అని వీళ్ళు వేసుకున్నారు. A48. అలాగే సైడ్కి ఏమో 6.1 inches హెచ్డి డిస్ప్లే అని, అలాగే మీకు ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్, అలాగే 3000 mAh బ్యాటరీ, అలాగే డ్యూయల్ కెమెరా అని చెప్పి 3000 mAh బ్యాటరీ, Android 10 Go ప్లాట్ఫాము, 4G అండ్ రకరకాల. ఇదేమో జియో బేస్డ్ ఫోన్, జియో సిమ్ వేసుకోవాలి. ఇది అలా ఏం లేదు, ఏ ఫోన్ అయినా ఏ సిమ్ అయినా వేసుకోవచ్చు. అండ్ జియో సిమ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఈ రెండింటిలో ఇప్పుడు మనం మేజర్గా ప్లాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది కూడా ఈఎంఐ బేస్డ్, ఇది కూడా ఈఎంఐ బేస్డ్. రెండింటిలో ప్లాన్స్ చూద్దాం. దీంట్లో ఏమో వితౌట్ రీఛార్జ్ వస్తుంది, ఇదేమో విత్ రీఛార్జ్తో వస్తుంది అనమాట. సో దీంట్లో మనం బేసిక్గా ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇనీషియల్గా మీరు ₹1999 పే చేయాలి, ప్లస్ ₹501 ప్రాసెసింగ్ ఫీజు కింద పే చేయాలి. అంటే నియర్లీ మీరు ₹2,500 ఇనీషియల్గా దీనికి పే చేయాలి. అండ్ దీనికి మీరు బేసిక్ రీఛార్జ్ జనరల్గా మన వాళ్ళు వాడే 1 GB 1.5 GB చూసుకుంటే నియర్లీ మీకు 24 months పెట్టుకున్నా, లేకపోతే 18 months పెట్టుకున్నా నియర్లీ ఒక 13,000 వరకు ఎక్స్ట్రా అవుతుంది. ప్లస్ ఇవి ఒక 2,000, 2,500 అంటే నియర్లీ మీకు ఇది అంటే కంప్లీట్గా ఇది ప్లాన్ మొత్తం కంప్లీట్ అయ్యేప్పటికీ మీకు నియర్లీ ₹15,000 పడుతుంది. అఫ్కోర్స్ దీంట్లో మీకు రీఛార్జ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇదేమో డైరెక్ట్గా మీరు ₹1399 పెట్టి కొనుక్కోవచ్చు డైరెక్ట్గా, ప్లస్ ₹501 ప్రాసెసింగ్ ఫీజు లాగా తీసుకుంటారు. ఆ తర్వాత వితౌట్ రీఛార్జ్ మీకు జస్ట్ 8 monthsలో మంత్లీ ₹625 పే చేయాల్సి వస్తుంది. అంటే నియర్లీ ఇది మొత్తం కలిపి మీకు ₹6,900 అయితే పడుతుంది అనమాట డైరెక్ట్గా. ఇది డైరెక్ట్గా కొనుక్కున్నా ఇంతే ఉంటుంది, 5,999. మీరు ఒకవేళ డైరెక్ట్ కాదు, నేను ఈఎంఐ ద్వారా వెళ్దాం అనుకుంటే 6,900 దాకా పడుతుంది అనమాట. ఇది డైరెక్ట్గా కొనుక్కుంటే. ఇది డైరెక్ట్గా కొనుక్కుంటే ₹6,499 ప్లస్ మీకు ఒక ₹501 ఏమో ప్రాసెసింగ్ ఫీజు, అంటే ₹7,000 పడుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో డైరెక్ట్గా కొంటే మీకు తగ్గేది ఒక ₹100 అనమాట. ఇది ఒక ₹100 తక్కువకి వస్తుంది, ఇది ₹100 ఎక్కువ వస్తుంది. బట్ దీనికి మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోవాలి, దీనికి కూడా మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. లేదు నేను ఈఎంఐ ద్వారా వెళ్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇది 15,000 దాకా వెళ్తుంది. ఇవి దీంట్లో ఉన్న ప్లాన్స్ అండ్ ప్రైస్ విషయానికి వెళ్తే. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్ విషయానికి వెళ్తే, సో దీంట్లో మీకు అంటే జియో ఫోన్ నెక్స్ట్లో మీకు 5.45 inches హెచ్డి డిస్ప్లే ఉంటుంది. దీంట్లోనేమో 6.1 inches హెచ్డి డిస్ప్లే ఉంటుంది. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, 1.8 GHz స్పీడ్ వరకు ఏమో ఉంటుంది. సో ఇది ప్రాపర్ మెన్షన్ చేయలేదు ఏ ప్రాసెసర్ వాడారని. నాకు తెలిసి మనకి యూనిసాక్ కావచ్చు, లేదంటే మీడియాటెక్ కావచ్చు, ఏదో ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ దీంట్లో సింగిల్ కెమెరా 13 MP కెమెరా ఉంటుంది. దీంట్లో 5+2 ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా 5 MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జియో ఫోన్కి దీంట్లో డిఫాల్ట్గా మీకు గూగుల్ కెమెరా ఇన్బిల్ట్ వస్తుంది. దీంట్లో వీళ్ళ ఓన్ కెమెరా యాప్ వస్తుంది అనమాట. గూగుల్ కెమెరా యాప్ వల్ల మీకు కొంచెం క్వాలిటీ అనేది డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉంటుంది. రిజల్ట్స్ మనం తర్వాత చూద్దాం. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా సేమ్ 5 MP కెమెరా ఉంటుంది. ఇదేమో మీకు ఓల్డ్ స్టైల్ ఉంటుంది, మీకు 16:9 ఆస్పెక్ట్ రేషియోతో. అండ్ మీకు పైన సపరేట్గా బెజల్ మీద కెమెరా ఇవన్నీ ఉంటాయి, సెన్సార్స్ ఇవన్నీ. ఇదేమో మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. డ్యూ డ్రాప్ నాచ్లో మీకు 5 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ రెండు కూడా ప్లాస్టిక్ మీడే, ఎక్కడ కూడా మెటల్ వీళ్ళు యూజ్ చేయలేదు. అండ్ దీంట్లోనేమో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, దీంట్లోనేమో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీంట్లో మీకు జస్ట్ మీరు ప్యాటర్న్ లాక్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ పరంగా మీకు ఫింగర్ ప్రింట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. రెండు కూడా మీకు మైక్రో USB పోర్ట్తోనే వస్తాయి. రెండింటిలో కూడా నియర్లీ బ్యాటరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా అఫ్కోర్స్ సేమ్గానే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రెండింటిలో కూడా మీకు Android 10 Go ఎడిషన్ మీదే రన్ అవుతుంది అనమాట. ఇవి టెక్నికల్గా హార్డ్వేర్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ డిఫరెన్సెస్. ఇక మనం ఒకసారి రియల్ లైఫ్ విషయానికి వెళ్తే, డిస్ప్లే కేటగిరీలోకి ఒకసారి వెళ్తే, రెండింటిలో కూడా డిస్ప్లే వాడింది HD+ డిస్ప్లేనే యూజ్ చేశారు. రెండింటిలో కూడా డే లైట్ కండిషన్లో కొంచెం తక్కువగానే ఉంటుంది బ్రైట్నెస్. మన రెగ్యులర్గా ఫుల్ లెంత్ స్మార్ట్ ఫోన్స్కి, బేసిక్ స్మార్ట్ ఫోన్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు సన్లైట్ విజిబిలిటీని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు మనం. ఇది మీకు కొంచెం తక్కువగానే ఉంటాయి. మీకు ఈ రెండు ఫోన్స్లో కూడా ఆల్మోస్ట్ సేమ్. మీకు డే లైట్ కండిషన్లో కొంచెం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటేనే మీకు దీని మీద స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ లాంటివి అయితే క్లియర్గా
కనిపిస్తాయి అనమాట. ఇక మెయిన్గా మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది కెమెరా పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం బ్యాక్ కెమెరా విషయంలో డెఫినెట్గా మీకు జియో ఫోన్ నెక్స్ట్లో 13 మెగాపిక్సెల్ కెమెరా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది కాకుండా దీంట్లో వాడింది మీకు గూగుల్ కెమెరా యాప్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే దీంట్లో వస్తుంది. దీంట్లో బ్యాక్ కెమెరా ఓకే పర్లేదు బాగానే ఉంటుంది, కానీ ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్తే మాత్రం ఈ రెండిట్లో దీంట్లోనే కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే ఫ్రంట్ కెమెరా దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఇక బ్యాటరీ అంటారా, రెండు ఆల్మోస్ట్ సేమ్ 3000 mAh 3500 mAh ఆల్మోస్ట్ సేమ్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. రెండిట్లో కూడా మీకు 10 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫోన్కు ఉన్న మెయిన్ డిఫరెన్స్ మీకు వచ్చేది మేజర్గా రీఛార్జ్ ప్లాన్స్ వద్దు అనుకుంటే, ఏ సిమ్ అయినా వేసుకోవాలనుకుంటే ఐటెల్ మీకు తక్కువ బడ్జెట్లో వీళ్ళు మంచి ఆఫర్ చేస్తున్నారు. అది కాకుండా దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంది. ఇవి రెండు అయితే దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ అనమాట. జనరల్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది అవసరం, దీంట్లో ఇస్తే బాగుంటుంది. బ్యాక్ సైడ్ యాక్చువల్గా అప్పుడు వచ్చిన మనకి రెండర్స్లో ఈ జియో లోగో మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనుకున్నారు, కాకపోతే లేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ దీంట్లో. అండ్ రెండిట్లో కూడా 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, అలాగే రెండిట్లో కూడా SD కార్డ్ సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. సో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటుంది, ఇదేమో కొంచెం ఎక్కువ బడ్జెట్లో ఉంటుంది. అది కాకుండా ఇది కొంచెం రెగ్యులర్ మనకి నార్మల్ స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది, ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది ఈ డిస్ప్లే డిజైన్ విషయానికి వెళ్తే. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్గా ఉన్నాయి. మనకి చేతిలో కాంపాక్ట్గా మాత్రం జియో ఫోన్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా కొంచెం పెద్దది, 6.1 ఇంచెస్, ఇదేమో 5.45 ఇంచెస్ అనమాట. సో ఇది ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, అలాగే ఏ సిమ్ అయినా వేసుకోవాలి, ఏదైనా కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే. నన్ను అడిగితే మీరు 6000 రూపాయల ఫోన్ కొనడం కంటే ఇంకొక కొంచెం ఒక 500-600 వేసుకుంటే మీకు ఫుల్ లెంత్ స్మార్ట్ ఫోన్స్ కూడా వస్తాయి. సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ రెండిట్లో చాలామంది అడుగుతున్నారు ఐటెల్ A48 తీసుకోవాలా, జియో ఫోన్ తీసుకోవాలని. ఈ జస్ట్ దీనికి ఒక కంపారిజన్ లాగా తీసుకోండి దీన్ని. నన్ను అడిగితే ఇంకొంచెం బెటర్గా మీరు తీసుకోవడం బెటర్. రెండింటికంటే ఇంకొంచెం ఒక 500-600 వేసుకుంటే ఇంకొంచెం మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ఆఫర్ సేల్స్లో ఇంకా తక్కువకే వస్తూ ఉంటాయి అనమాట. ఇది జియో ఫోన్ నెక్స్ట్ అండ్ ఐటెల్ A48 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.